అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక అండి. క్యాబినెట్ భేటీ అనేది వాయిదా పడింది. సో, ఏదైతే పెన్షనర్స్, ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నారో క్యాబినెట్ భేటీ కోసం. సో, ఏదైనా గుడ్ న్యూస్ ఉంటుందా అని ఎదురు చూస్తున్న వారందరికీ సో, క్యాబినెట్ భేటీ అనేది వాయిదా పడింది. ఇదొక ముఖ్య అలర్ట్ అండి. సో, ఎప్పుడు వాయిదా పడింది? అసలు ఏంటనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం ఇప్పుడు. సో, ఇక్కడ మనం చూస్తున్నాం నోటిఫికేషన్ అయితే. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ క్లియర్‌గా మనకిక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ క్యాబినెట్ మోస్ట్ ఇమ్మీడియేట్ క్యాబినెట్ మీటింగ్ అనేది మనకు వాయిదా పడింది. ఎప్పటికి వాయిదా పడిందంటే యాక్చువల్‌గా 27వ తేదీ జరగాల్సి ఉన్న ఈ క్యాబినెట్ భేటీ అనేది వెన్స్‌డే 28వ తేదీకైతే వాయిదా పడింది. ఉదయం 11 గంటలకైతే వాయిదా పడింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో, ఈ డేట్‌కైతే వాయిదా పడిందనమాట. హ్మ్. సో, అన్ని శాఖల నుంచి జనరల్ అడ్మినిస్ట్రేషన్ క్యాబినెట్ డిపార్ట్మెంట్ బై 4 పీఎం 23 ఆన్ ఆగస్టు. ఆగస్టు 23 లోపల 4 గంటల లోపల ఈవినింగు అన్ని ద డిపార్ట్మెంట్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు ఫర్నిష్ సాఫ్ట్ కాపీ ఆఫ్ క్యాబినెట్ మెమోరాండమ్ in the PDF format or Word format. Also, to furnish to soft copy PowerPoint PPT presentations. సో, అన్ని శాఖల నుంచి వాళ్ళ యొక్క ఏవైతే డిమాండ్ ఉంటాయో అవన్నీ కూడా 23వ తేదీ సాయంత్రం లోపల అయితే అందించాలని అయితే మనకు ఇక్కడ చూపిస్తుందండి ఈ గెజెట్ నోటిఫికేషన్. ఇకపోతే విషయానికి వచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్, క్యాబినెట్ భేటీ అనేది వాయిదా పడింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గ సమావేశం తేదీ అనేది ఈ నెల 24న జరగాల్సి ఉండగా, ఈ క్యాబినెట్ సమావేశాన్ని అయితే మనకు ఒక్కరోజు తర్వాత మంగళవారం జరగాల్సింది బుధవారానికి వాయిదా అయితే వేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. మేరకు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే ఆ రోజు 28వ తేదీ రోజు ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం జరుగుతుందని అయితే తెలిపింది. సో, 24 సాయంత్రం లోపల మనకు ఏదైతే ఉంటుందో ప్రతిపాదనలు పంపాలి అని అన్ని ప్రభుత్వ శాఖలను సీఎస్ కార్యాలయం ఆదేశించింది. ఈ సమావేశంలో పలు అంశాలపై అయితే క్యాబినెట్ చర్చించి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడే ఉద్యోగ పెన్షనర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ బకాయిలు అయితేనేమి, అలాగే అతి ముఖ్యమైనది ఏందంటే ఐఆర్ గురించి ప్రకటన. ఐఆర్ గనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు ఎంత శాతం ఐఆర్ ఉంటే అంత శాతం జీతంలో పెరుగుదల అయితే ఉంటుందండి. సో, సపోజ్ 27% ఐఆర్ ఇచ్చినట్లయితే బేసిక్‌లో 27% అయితే పెరగడం జరుగుతుంది. అది అమలు తేదీ కూడా త్వరలోనే ఉండబోతుంది. సో, ఇది ఫ్రెండ్స్ క్యాబినెట్ భేటీకి సంబంధించిన తాజా సమాచారము. సో, ఇలాంటి ఎంప్లాయీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం పీడీఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. సో, పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.